ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. ఈరోజు దేవుడు ఈ గుడ్ ఫ్రైడే శుభ సందేశంలోని ఒక భాగాన్ని మీ ఎదుట పెట్టాలని ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే ఆ సిలువ సందేశంలోని ప్రత్యేకతలలో ఒక ప్రత్యేకతను దేవుడు మన ఎదుట పెట్టాడు. దేవుని బిడ్డలారా, రైట్. ఏంటి అంటే గుడ్ ఫ్రైడే శుభ సందేశంలోని ఒక అద్భుతమైనటువంటి అంశం. గుడ్ ఫ్రైడే శుభ సందేశంలోని ఒక అద్భుతమైనటువంటి మాట, దీనత్వము యొక్క దీవెన. దీనత్వం యొక్క దీవెన. ఈరోజు వర్తమానం యొక్క హెడ్డింగ్ దీనత్వం యొక్క దీవెన. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం. మహాపరిషుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినమున దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చునుగాక నాయన. నీ వాక్యములోని శక్తి ద్వారా ప్రతి బిడ్డ తండ్రి నూతన మేలును పొందుకుందునుగాక. తండ్రి, నీవే నీ హస్తమును చాపి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములు ప్రార్థించి వేడుకొని దీవెనలను పొందియున్నాము తండ్రి. ఆమెన్. రైట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి ఒక వ్యక్తి జీవితంలో దేవుడి చిత్తము జరిగే విధానాన్ని దేవుడు మన మధ్య పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సిలువ ధ్యానము వీక్షించినటువంటి బిడ్డలలో జరిగే ఇంకొక బలమైనటువంటి పరిశుద్ధాత్మ కార్యము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి మాట మళ్ళీ ఒకసారి చదువుకుందాము. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చూడండి, ఈ మాటలో దేవుడి యొక్క ఉన్నతమైన ప్రణాళికలో ఒక ప్రణాళిక. తండ్రి అయిన దేవుడి మాటకు లోబడ్డాడు యేసు ప్రభు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, విధేయత చూపించాడంట. ఎంత అంటే దేవుడు యేసుక్రీస్తు వారు దేవుడి కుమారుడు అనిపించుకున్నా, ఆయన దేవుడైనప్పటికీ కూడా ఆ తండ్రి అయిన దేవుడి చిత్తము జరుగుటకు తన్ను తాను తగ్గించుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సిలువ ధ్యానము వీక్షిస్తున్నటువంటి నీ జీవితంలో కూడా ఒక బలమైన కార్యము జరగాలి. ఏంటి అంటే దీనత్వము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, సో దేవుని వాక్యంలో చూసినట్లయితే చాలా మంది జీవితాల్లో దీనత్వం అనేది ఏమనుకుంటారంటే చిన్న చూపుగా చూస్తూ ఉంటారండి. ఇంకొక మాట చెప్పాలంటే అదొక నామోసిగా, అవమానకరంగా ఆలోచన చేస్తూ ఉంటారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో, దేవుడి వాక్యానికి లోబడి తగ్గించుకుంటామో, ఆటోమేటిక్గా హెచ్చింపు అనేటువంటి దీవెన మన మీదకి దిగి వస్తుందండి. ఇది దాన్ని చాలా మంది గుర్తించరు. ఈ లోక సంబంధమైన వాటి విషయంలో హెచ్చించబడాలి, నాకంటూ ఒక హోదా కావాలి, నాకంటూ ఒక గౌరవం కావాలి, నాకంటూ ఒక ప్రత్యేకత కావాలి, నేను ఆ స్థితిలోనే ఉంటేనే బాగుంటుంది, లేదా ఆ విధంగా ఉంటేనే ఒక వే అని అంటూ ఉంటారండి. కానీ దేవుని బిడ్డల జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు తగ్గించబడతావో, నీ మాట తక్కువగా ఉంటుందో, నీ ఆలోచనలు తక్కువగా ఉంటాయో, నీ తలంపులు తక్కువగా ఉంటాయో, దేవుని వాక్యం చెప్తుంది నువ్వు హెచ్చించబడేటువంటి వ్యక్తిగా మార్చబడతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, రైట్. అయితే దేవుడు మాట్లాడుతూ ఇంకొక మాట కూడా తన శిష్యులకి ఏం నేర్పించాడో చూద్దామండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనం.
అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. తగ్గింపు గురించి యేసు ప్రభు కలువరి శిలువలో ఎంతగా తగ్గించబడ్డాడో తన శిష్యులకు చెప్పాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా ప్రియదేవుని బిడ్డలారా? తగ్గింపును ఎలా జీవించాలి, ఆ తగ్గింపు యొక్క ప్రత్యేకత ఏంది అని దేవుడు చెబుతూ తన శిష్యుల పాదములను తట్టలో పెట్టి నీళ్లు వేసి కడిగి తన నడుముకు చుట్టుకున్న తువాలతో తుడిచెను అని దేవుని యొక్క వాక్యంలో రాయబడిందండి. నిజంగా నాకైతే ఆశ్చర్యం అనిపించిందండి. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు తగ్గారు. ఆయన తన శిష్యులకి ఏం నేర్పించాడంటే తగ్గించడం నేర్పిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డలుగా ఉన్న మనలో తగ్గింపు ఉందా? నీ కుటుంబంలో నీకు తగ్గింపు ఉందా? నీ యొక్క జీవితంలో అన్ని విషయాలు కూడా నువ్వు తగ్గించేది నేర్చుకున్నావా? యేసుక్రీస్తు గురించి ఏ వ్యక్తి అయితే తెలుసుకుంటారో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి జీవితంలో ఒక బలమైనటువంటి పరిశుద్ధాత్మ కార్యం, ఒక దీవెన ఏంటంటే తగ్గింపు. ఎప్పుడైతే వాక్యము వారిలో పనిచేస్తుందంటే తగ్గింపు జీవితం కలిగినటువంటి వారిగా ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. అలా ఎప్పుడైతే తగ్గించుకుంటారో ఆటోమేటిక్గా దేవుని వాక్యం చెప్తుంది వారిని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తానండి. యేసుక్రీస్తు వారు తగ్గకుంటే ఆయన తగ్గింపు యొక్క గుణలక్షణం ఆయన జీవితంలో లేకపోతే కదా దేవుడి నామం మహిమపరచబడేది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్నావు కదా, నువ్వు నీ ద్వారా దేవుడి నామం మహిమపరచబడాలి, దేవుడి నామం గొప్పగా హెచ్చించబడాలి, దేవుడి నామం ఘనపరచబడాలి అంటే నీ జీవితంలో ఒక తగ్గింపు అనేటువంటి ఒక అద్భుతమైన గుణ లక్షణము కలిగి ఉంటే నువ్వు ధన్యురాలివి. దేవుని వాక్యములు మనం వెళ్దామండి. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం మనం చదువుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక 5:19. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఈ మాట గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వ దేవుడి మాటకు లోబడగా వ్యతిరేకించి లెక్క చేయగా అవిధేయులుగా మార్చబడి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు కూడా ఏం తీసుకొచ్చి పెట్టారంటే పాపము, శాపము, లేమి, దరిద్రత, భయము, మరణము, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 ఎందుకు తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? అవిధేయత ద్వారా మన జీవితంలో ఏ దీవెన కూడా పొందుకోలేమండి. నువ్వు డైరీలో రాసి పెట్టుకో ప్రియ దేవుని బిడ్డలారా. నీ జీవితంలో యేసుక్రీస్తులో నువ్వు ఎదిగే కొద్దీ, యేసును తెలుసుకునే కొద్దీ నీ జీవితంలో ఆత్మీయంగా తగ్గడం నేర్చుకోవాలి. నువ్వు ఎంతగా తగ్గుతావో అంతగా అనేక మందిని దేవుడి వైపు తిప్పగలవండి. నువ్వు ఎంతగా తగ్గుతావో అనేకుల్ని నీ జీవితంలో సంపాదించుకోలేవండి. నీ మాట దురుసు ద్వారా, నీ ప్రవర్తన వ్యతిరేకత ద్వారా, నిన్ను నువ్వు హెచ్చించుకోవడం ద్వారా అనేక మంది నువ్వు ఏం చేస్తావు నీ జీవితంలో అంటే కోల్పోతావు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది అవ్వ చేసినటువంటి తప్పుకు ఆదామును కూడా దేవునికి దూరం చేసింది. ఆ విధంగా చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఏం తీసుకొచ్చిందంటే ఒక భయంకరమైనటువంటి పాపం, శాపం. కారణం ఏం తెలుసా? అవిధేయత. ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావు, సత్యం తెలుసుకున్నాం, కలువరి శిలువ యాగం యొక్క ప్రత్యేకత తెలుసుకున్నాం. నిజముగా ఈ భూమి మీద నువ్వు ధన్యుడివి. కారణం ఒక్కటే, యోగ్యత లేని మన జీవితంలో దేవుడి కృప ప్రత్యక్షమైంది. యేసుక్రీస్తుని గురించి తెలుసుకొని నా కొరకు కలువరి శిలువలో బలియాగంగా మార్చబడ్డాడు తెలుసుకున్న తర్వాత, జీవగ్రంథంలో పేరు ఆయన వెంబడిస్తే కలుగుతుందని తెలుసుకున్న తర్వాత మన ఆత్మీయ జీవితం భూమి మీద హెచ్చించబడడానికి కారణాలలో ఒక అద్భుతమైన కార్యం దేవుడు మనకు నేర్పించింది తగ్గింపు స్వభావం అండి. ఏ వ్యక్తి జీవితంలో తగ్గింపు స్వభావం కలిగి ఉంటారో ఆ తగ్గింపులో దేవుని వాక్యం చెప్తుంది విధేయత కలిగిన వారు తన జీవితంలో ఎప్పుడు కూడా ఏం చేస్తారు తెలుసా? తగ్గించుకున్నటువంటి మంచి గుణ లక్షణం కలిగినటువంటి వ్యక్తులుగా మార్చబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ కూడా, ఒక వ్యక్తి అవిధేయత ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తి వారందరికీ కూడా ఏమొచ్చింది? రోమా 5:19. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో. ఈ మాట మళ్ళీ ఒకసారి నేను చెబుతున్నాను. అవిధేయత ద్వారా ధైర్యంగా
మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. అవిధేయత ద్వారా నీ జీవితంలో అనేక మందిని నువ్వు ఏం చేయగలుగుతావంటే ఒక మంచి మార్గంలోకి నడిపించలేవండి. ఈ అవ్వ ఇదే చేసింది. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఒక వ్యక్తి అవిధేయత ద్వారా అనేకులు పాపులుగా మార్చబడ్డారు. దేవుని వాక్యం చెప్తుంది, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తారా? విధేయత, తగ్గింపు, దేవుని మాటకు లోబడ్డం ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో జరిగిందో ఆ వ్యక్తి ద్వారా అనేకులు నీతిమంతులుగా మార్చబడ్డారండి. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు అవిధేయురాలుగా ఉంటావా, అవిధేయుడిగా ఉంటావా, విధేయురాలుగా ఉంటావా, విధేయుడిగా ఉంటావా? నీవు నేను ఆరాధించేటువంటి దేవాది దేవుడు మనకు నేర్పించాడు. తండ్రి అయిన దేవుడికి ఆయన విధేయత చూపించాడండి, లోబడ్డాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుకే ప్రపంచంలో ఉన్న ప్రతి మోకాలు యేసుక్రీస్తు నామములో మోకాలు వంగడం స్టార్ట్ అవుతుందండి. ఆయనకున్న నామము ప్రపంచ దేశ చరిత్రలో ఏ దేవునికి లేదు, ఏ దేవతకు కూడా లేదు. ఆయన నామము పూజింపబడిన నామం, ఆయన నామం ఘనపరచబడిన నామం, ఆయన నామం హెచ్చించబడిన నామం. ఎందుకు తెలుసా? దేవుడు తన బిడ్డలకు ఏం నేర్పించాడు తెలుసా? తగ్గింపు నేర్పించాడండి. ఆ దేవాది దేవుడు తన శిష్యులు కూడా నేర్పించాడు. ఏం తెలుసా? తన శిష్యుల పాదములను తట్టలో పెట్టి నీళ్ళతో కడిగి, దేవుని వాక్యం చెప్తుంది, తువాలతో తుడిచాడని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈరోజు దేవుని వాక్యం నీతో కూడా చెబుతుంది. ఏం చెప్తుంది? అవిధేయత ద్వారా నీ జీవితంలో నువ్వు ఏది కూడా సాధించలేవు. విధేయత ద్వారా నీ ద్వారా అనేకమైన బలమైన కార్యాలు దేవుడు జరిపించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడో మాటగా మనము వెళ్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వాక్యాన్ని కూడా చదువుకుందాం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దామా ప్రియ దేవుని బిడ్డలారా? ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట అండి, ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట. యేసుప్రభు అంటున్నాడు, సిలువ ధ్యానం వింటున్న ప్రతి బిడ్డ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. ఆ వ్యక్తి జీవితంలో దేవుడి మాటకు విధేయత కలిగినట్లయితే ఆ వ్యక్తి జీవితంలో ఒక బలమైన కార్యం జరుగుతుందంట. ఆ బలమైన కార్యం ఏంటంటే మరొకసారి విందామా? నేను సాత్వికుడను, దేవుడు అంటున్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకో. సిలువ ధ్యానము ద్వారా ఆయన మాటలు హృదయంలో చేర్చుకున్నట్లయితే, ఆయన సిలువనెత్తుకున్నట్లయితే నీ జీవితంలో జరిగేటువంటి బలమైనటువంటి కార్యం నేర్చుకున్నది. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చూడండి, దీనత్వము అనేటువంటిది ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో అది ఒక వరం అండి, ఒక వరం. ఆ వ్యక్తి జీవితంలో దీనత్వం ద్వారా ఏం జరుగుతుందంట? విశ్రాంతి దొరుకుతుందంట. చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దామా? ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట అండి. దీనత్వం ఎవరిలో అయితే ఉంటుందో వారిలో ఏముంటదంట? విశ్రాంతి అనేది ఉంటదంట. ఇంకా ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. వారి ప్రాణమునకు ఏందంట? విశ్రాంతి. దీనత్వం, విధేయత చూపించేటువంటి వారి జీవితంలో విశ్రాంతి దొరుకుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా మనం చదువుకొని ముందుకెళ్దాం. ఏంటి ఇంకొక మాట? 1 పేతురు 1వ అధ్యాయం 22, 23 వచనాలు కూడా మనం చదువుకుందాం. 1 పేతురు 1వ అధ్యాయం 22, 23 వచనాలు. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు దేవుని జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదరి ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత. చూడండి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. సత్యమునకు విధేయులౌట చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారయుండి ఒకరినొకరు హృదయపూర్వకంగా నికటముగాను ప్రేమించుడి. సో ఈ మాట మనం గమనించినట్లయితే విధేయత ద్వారా ఏం జరుగుతుందంటే మనసు
మనసు పరిశుద్ధపరచబడుతుందంట. నువ్వు ఎప్పుడైతే విధేయత కలిగి జీవిస్తావో దేవుడి మాటకు, నన్ను అడుగుతే గన ఒక సంతోషం అండి, ఒక ఆనందం, ఒక నెమ్మది, ఒక తృప్తి పవిత్రంగా ఉంటుంది. ఒకవేళ అవిధేయుడుగా మనం ఎప్పుడైతే మార్చబడతామో, హృదయము అపరిశుద్ధముగా మార్చబడితే దేవుని వాక్యం చెప్తుంది, ఏ సహోదరునితో అయినా కూడా మనం ఏ విధంగా ఉన్నాం, ప్రేమ కలిగిన వారిగా ఉండమండి. ఎంత గొప్ప అద్భుతమే చూడండి. దేవునికి విధేయత కలిగితే హార్ట్ఫుల్గా చెప్పగలుగుతాం. ఏమని తెలుసా, నేను నిన్ను బాధ పెట్టింటే దయతో కనికరించి క్షమించండి, ఇక ఎన్నడూ అలా చేయను. ఒకవేళ నువ్వు సమాధానం పడకపోయినావు అనుకో, నీలో ఆత్మ అంటది నీవు హెచ్చించుకున్నావు, నీ హృదయంలో వాక్యము లేదు, అందుకే నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు, అందుకే నువ్వు సమాధాన పడడంలే. ఆ బాధ అనేది, ఆ నొప్పి అనేది, ఆ వేదన అనేది, నేను ఊరికెతను అన్నాను, లేదా వాళ్ళని బాధ పెట్టాను, నేను విరోధంగా ఉన్నాను, నేను వ్యతిరేకంగా ఉన్నాను అని నీ ఆత్మ చెడిపోతుందండి. దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆత్మ ప్రశాంతంగా ఉండాలి, లేదా పరిశుద్ధంగా ఉండాలి అంటే వాక్యం చెప్తుంది. దేవుడి వాక్యానికి నువ్వు ఎప్పుడైతే విధేయుడుగా మార్చబడతావో పవిత్రమైన హృదయముగా మార్చబడుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. అందుకే దేవుని వాక్యం చెప్తుంది. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. మీరు క్షయబీజం నుండి కాక ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, తలంపులు, ఉద్దేశములు, మాటలతో కూడినటువంటి వారైతే నీ ఆత్మ పరిశుద్ధంగా ఉండదండి. వారి మాటలకు చాలా మంది ఎక్కువ విధేయత చూపిస్తుంటారు, తద్వారా ఆత్మ పరిశుద్ధత ఉండదు. మనుషులైతే ఉంటాం, లోపల కుళ్ళు, కుతంత్రం, వ్యతిరేకత, బయట ఒకటి, లోపల ఒకటి, ఆలోచనలు ఒకటి, తలంపులు ఒకటి, మాటలు మాత్రమే బయటకు వస్తాయి, కానీ హృదయం వేరు. కానీ వాక్యము ఒక వ్యక్తి జీవితంలో ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా. చూడండి, శాశ్వతమగు ఒక వ్యక్తి యొక్క జీవిత కాలం అంతా మనశ్శాంతి కలగాలి, ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి అంటే ఆ వ్యక్తి దేవుడికి భయపడేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే వాక్యం ఆ వ్యక్తిలో బలంగా పనిచేస్తుందండి. అంటే చనిపోయినంత వరకు స్టామినా ఫుల్గా ఉంటుంది. అంటే ఈ వ్యక్తి ఇంత గొప్ప వ్యక్తి, లేదా ఇంత పరిశుద్ధుడు, లేదా ఇంత జాగ్రత్తగా మాట్లాడతాడు, ఈ వ్యక్తి దూషించేటువంటి వ్యక్తి కాదు. స్టాండర్డ్ లైఫ్ చూడండి, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా, శాశ్వతమగు దేవుని వాక్యము మూలంగా ఒక వ్యక్తి విధేయతను బట్టి పొందుకున్నటువంటి దీవెనండి. ఒక వ్యక్తి విధేయతను పొంది శాశ్వతమగు దేవుడి వాక్యం చెబుతుంది, ఆ వాక్యానికి నేను లోబడతానంటే ఆ వ్యక్తి జీవితంలో జరిగే ఒక బలమైనటువంటి గొప్ప కార్యం. అందుకే దేవుని వాక్యం చెబుతుంది చూడండి, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలంగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక, అంటే బలమైన కార్యము జరిపించేటువంటి దేవుడి వాక్యము యొక్క శక్తిలో నుంచి పుట్టిన వారండి. మామూలు వాళ్ళు కాదండి, విధేయత కలిగిన వారు. మళ్ళీ చెప్తున్నా, అవిధేయులైతే వారు కొట్టుకుపోతారు, వారి పేరు ఉండదు, వారి ఆత్మ పరిశుద్ధంగా ఉండదు, వారి పేరు పెద్దగా ఉండదు, వారి ఆత్మ పరిశుద్ధంగా ఉండదు, వారి మాట తీరు కూడా కరెక్ట్గా ఉండదు అని దేవుని వాక్యం చెప్తుంది. అక్షయ బీజం నుండి పుట్టిన వారు గనుక నిష్కపటమైన సహోదరి ప్రేమ కలిగినట్లు. హల్లెలూయా, గ్రేట్ అయిన మాట అండి. ఏంటి అంటే ప్రతి బిడ్డను క్షమించే మనసు ఉంటుంది, ప్రతి బిడ్డ క్షేమము కోరుకునేటువంటి మనసు ఉంటుంది, ప్రతి బిడ్డ దీవించబడినటువంటి మనసు ఉంటుంది. అదే ఆత్మ శుద్ధి, ఆత్మ పరిశుద్ధత, ఆత్మ మంచిగా ఉండేటువంటి ఒక వేగలిగిన వ్యక్తి మాత్రమే అందరి క్షేమములను, అందరి దీవెనలు పొందుకుంటారండి. ఆ వ్యక్తి ఎవరికి తెలుసా? దేవుడికి విధేయునైనటువంటి వ్యక్తి, దేవుడికి లోబడేటువంటి వ్యక్తి. ప్రియ దేవుని బిడ్డారా, చూడండి, దేవుని వాక్యం చెప్తుంది, గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత లోబడడం ద్వారా, విధేయత చూపించడం ద్వారా, చూడండి, లోబడడం ద్వారా. మళ్ళీ చెప్తున్నా, విధేయులు ఉంటారు, అవిధేయులు ఉంటారు. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు దేవుడి వాక్యానికి విధేయురాలివా, నువ్వు దేవుని వాక్యానికి విధేయుడివా, అవిధేయురాలివా, అవిధేయుడివా? ఈరోజు వాక్యం విన్నప్పుడు నిన్ను పరీక్షించుకో. దేవుని నీ మీదనే ఉంది. వాక్యం ఎవరిలో అయితే ఉంటుందో వారి మీదకి దేవుని కృప బలముగా దిగి వస్తుంటుంది. వాళ్ళు ఎక్కడిపోయినా హెచ్చించబడుతూ ఉంటారు, వాళ్ళు ఎక్కడిపోయినా దీవించబడుతూ ఉంటారు, వారు ఎక్కడిపోయినా ఆశీర్వదించబడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు తెలుసా? దేవుని వాక్యం వారిలో ఉంది కాబట్టి. దేవుని వాక్యం చెప్తుంది, విధేయులవుట చేత మీ మనసును పవిత్రపరుచుకున్న వారై ఉండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తారా?
విధేయులు ఎవరైతే దేవుడి వాక్యానికి అవుతారో వారి జీవితంలో దేవుడి వాక్యం చెప్తుంది, హృదయము ఎటువంటిదంట, మనసు పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినికొకరు హృదయపూర్వకంగా నిక్కటముగాను ప్రేమించుడి. హల్లెలూయా. ఈ యొక్క వరము అనేది ఆ వ్యక్తి విధేయత ద్వారా మాత్రమే కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట దేవుని వాక్యంలోకి మనం వెళ్ళి ముందుకు వెళ్దాం. ఏంటి ఆ మాట? యెషయా గ్రంథం 66:2 చదువుకుందాం ఒకసారి. యెషయా గ్రంథం 66:2. అవన్నీయు నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలండి. ప్రపంచం అంతటా దేవుని దృష్టి సంచారం చేయుచు ఉన్నది. అయితే దేవుడు అంటున్నాడు, ఎవరు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. చాలా అద్భుతమైన మాట. ఎవరైతే తగ్గింపు కలిగినటువంటి స్వభావం కలిగిన వారో, దీనత్వము కలిగిన వారో, విధేయత కలిగిన వారో, దేవుని వాక్యం చెప్తుంది వారి మీదంట దేవుడి కనుదృష్టి ఉంటుందండి. సత్యము తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని తండ్రి అని దేవుడికి విధేయత కాబడ్డాడు, అందుకే హెచ్చించబడ్డాడు. ఆయన నామం పూజింపబడిన నామంగా మార్చబడింది. దేవుడు తన శిష్యులకు నేర్పించాడు, పాదాలు ఒక పల్లెములో పెట్టి పాదాలను కడగడం నేర్పించాడు. తగ్గింపు జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఎంతగా తగ్గించబడతావో అంతగా హెచ్చించబడతావో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే దేవుడి వాక్యానికి విధేయులుగా మార్చబడతారో దేవుని వాక్యం చెప్తుంది వారి హృదయము పరిశుద్ధంగా ఉంటుంది, పరిశుద్ధంగా పవిత్రంగా మార్చబడుతుంది. ఇదే దేవుని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట మరొకసారి చదువుకుందామా? అవన్నీయు నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై. దీనత్వము. దేవుని సన్నిధిలోకి వెళ్తున్నప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటూ దేవుని పాదాలు పట్టుకునేటప్పుడు ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభువా, నన్ను చూడయ్యా, నా ఆలోచనలు చూడయ్యా, నా తలంపులు చూడయ్యా. ఒకవేళ నీకు విరోధంగా నేనుంటే నన్ను క్షమించేసయ్యా, ప్లీజ్ డాడీ. నీకు విరోధంగా జీవిస్తే నా మీద ఉన్న దేవుని ఆత్మ విడిచిపోతుందయ్యా అని దేవుని వాక్యం చెప్తుంది. ఆ వ్యక్తి ఎంతగా లోపల దేవుడికి స్థానం ఇచ్చాడు చూడండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవడైతే దీనుడై నలిగిన హృదయము కలిగిన వాడై నా మాట విని వణుకుచుండునో. ఈ మాట చూడండి, నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తామా? విధేయత కలిగినటువంటి వ్యక్తి జీవితం ఎట్లుంటుందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆ వ్యక్తిని చూచి ఆ వ్యక్తిని గుర్తించి ఆ వ్యక్తి ద్వారా దేవుడి ఉన్నతమైన ప్రణాళికను పూర్తి చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎక్కడుండైనా కూడా ఈ వాక్యం వింటూ ఉండొచ్చు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, దీనత్వం కలిగిన వారు, దేవుడి వాక్యానికి చోటిచ్చే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎప్పుడు ఓడిపోరండి. దేవుని శక్తి వారి మీదకి బలుపుగా దిగి వస్తుంది. దేవుడు నీ అంతరంగాన్ని, నీ మాటను, నీ తలంపులు, నీ ఊహలను సమస్తాన్ని చూస్తున్నాడు. దేవుడే నిన్ను దృష్టించున్నాడంటే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఉన్నతమైన స్థితిలోకి దేవుడిని నడిపించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. ఇర్మియా 5:22. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు. దేవుడు అంటున్నాడండి, విధేయత కలిగిన వారి విషయంలో దేవుడు మాట్లాడుతూ, సముద్రాన్ని కలగజేసిన వాడిని నేనే, దాన్ని అంతరంగంలో ఎంతో ఘోషించినా కూడా దాటిపోకుండా ఇసుకతో కంచె వేసిన వాడిని నేనే. అయితే మీరు నాకు భయపడరా? నా సన్నిధిలో మీరు వణకరా? ఈరోజు గమనించు, ఈరోజు పరీక్షించుకో. ఈరోజు నీ స్థితి ఏ విధంగా ఉందో పరీక్షించుకో. దేవుడు నేను చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడేటువంటి వ్యక్తిగా ఉంటావో, విధేయత చూపించేటువంటి వ్యక్తిగా ఉంటావో,
ఈ భూమి మీద దేవుడి కృప నీ మీదికి దిగి వస్తే ఆపడం ఎవరి తరము కూడా కాదండి, ఎవరి తరము కూడా కాదు. దేవుడు నిన్ను చూస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ. విధేయత లేక నాకు తెలిసి ఎంతోమంది దీవెనలు కోల్పోయారండి. విధేయత లేక లోబడక, లెక్క చేయక, దేవుడి మాట తెలిసి కూడా దాన్ని లెక్క చేయక ఎంతోమంది దేవుడి దీవెనలు కోల్పోయారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ. దేవుడి వాక్యానికి విధేయత కలిగి జీవించు. దేవుడు నిన్ను గొప్ప దీవెనలతో నింపబోతున్నాడు. కీర్తనలు 111వ కీర్తన 10వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా యందలి భయము, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు, మంచి వివేకము కలిగిన వారు. చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తామా? జ్ఞానులు ఎవరు? వివేకం కలిగిన వారు అంటే దేవుడి వాక్యాన్ని విని ప్రభు మనకు నేర్పిన మాట చొప్పున, లేదా దేవుడు మనకు చూపించినటువంటి మార్గము చొప్పున, దేవుడు మనకు చెప్పినటువంటి మార్గం చొప్పున వాక్యానికి విధేయత కలిగిన వాళ్ళే జ్ఞానవంతులు, వివేకవంతులు. సో ఈరోజు దేవుడి వాక్యం నువ్వు తెలుసుకున్నావు కదా. నీ జీవితంలో దేవుడు కోరుకునేది తగ్గింపండి. నీ జీవితంలో దేవుడు కోరుకునేది తెలుసా? విధేయత. నువ్వు ఎప్పుడైతే తగ్గింపు కలిగి విధేయత కలిగిన వ్యక్తిగా మార్చబడతావో దేవుడి ఉన్నతమైన ప్రణాళిక నీ మీదికి దిగి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17-18. మీరు పాపమునకు దాసులై ఉంటిరి, మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడిన వారై నీతికి దాసులైతిరి. ఈ మాట చూసినట్లయితే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఏంటి ఈ మాట చూడండి. ఇందుకు దేవునికి స్తోత్రము. దేవుని వాక్యం చెప్తుంది, మీ పాపములకు దాసులై ఉంటారు కానీ ఏ ఉపదేశమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారైతే. చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. దేవుడి వాక్యానికి మీరు ఎంతగా లోబడిన వారైతే. రెండోది, ముందు మనం పాపపు ఊబిలో ఉన్నాం, పాపపు తలంపులతో ఉన్నాం. మనకు ఒక క్రమం లేదు, దేవుడి భయం లేదు, మనల్ని పాపం నుంచి విడిపించేటువంటి దేవుడు లేడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు ద్వారా కృప మనకు ప్రత్యక్షమైంది. ఆ కృప ద్వారా కలువరి సిలువలో యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన గురించి తెలుసుకుని ఆయనకు హృదయంలో చేర్చుకుంటే మన జీవితంలో ఏం జరిగింది అంటే ఒక గొప్ప అద్భుతం అండి. ఏంటి అద్భుతం అంటే ఇదే 17వ వాక్యం. మీరు పాపములకు దాసులై ఉంటారు కానీ ఏ ఉపదేశములకు మీరు అప్పగింపబడుతారో దానికి మీ హృదయపూర్వకంగా మీరు లోబడిన వారై విధేయత చూపిన వారై. చూడండి రెండో మాట, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులై ఉంటురి. పాపము నుంచి విమోచింపబడి నీతికి దాసులై ఉంటురి. విధేయత ద్వారా నీతికి దాసులుగా మార్చబడతాం, విధేయతల ద్వారా నీతికి దాసులుగా మార్చబడతాం. అవిధేయతల ద్వారా దేవుడిచ్చిన కృపను కోల్పోయిన వారిగా ఉంటాం. ఈరోజు దేవుడి వాక్యం చెప్తుంది, విధేయత ద్వారా మనము దేవునికి నీతిమంతులుగా మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను తన జీవితంలో తను తాను పరీక్షించుకోవాలి. విధేయత కలిగిన వారు దేవుడి వాక్యం చెప్తుంది, విధేయత కలిగిన వారు ఎటువంటి వారు అంటే, విధేయత కలిగిన వారు పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులై ఉంటురి. విధేయత కలిగిన వారందరూ కూడా పాపము నుంచి విమోచింపబడి నీతికి దాసులై ఉంటారు. దేవునికి ఇందుకు బట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట నువ్వు జీవితంలో అండర్లైన్ చేసుకోవాలండి. అండర్లైన్ చేసుకుని నువ్వు పరీక్షించుకున్నట్లయితే నిజముగా నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించునుగాక. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాను. ఇదిగో నీ పరిశుద్ధాత్మను తండ్రి, ఇదిగో నీ బిడ్డల మీదకి దించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. అయ్యా,
విధేయత ఏ విధంగా నీ బిడ్డలు తండ్రి నీకు లోబడాలనో అనేకులు చూసి ఆశ్చర్యపోయే విధముగా క్రీస్తు వాక్యానికి నీ బిడ్డలు విధేయురాలుగా మార్చబడుదురుగాక నాయన. అయ్యా వారు నీకు లోబడుతుండగా నాయన ఓ బలమైనటువంటి కార్యములు నీ బిడ్డల జీవితంలో జరుగునుగాక. నీ బిడ్డల కొరకు ఏవైతే నువ్వు సిద్ధపరిచావో నాయన ఆ హెచ్చింపు నా తండ్రి, ఆ ఘనత నా తండ్రి, ఆ కీర్తి నాయన, ఆ ఆశీర్వాదము నాయన, ఆ యొక్క ఉన్నతమైనటువంటి తండ్రి దీవెనలు నీ బిడ్డల మీదకి దిగివచ్చునుగాక నాయన. పరిశుద్ధాత్ముడా నీ బలమైన కార్యములు జరిపించండి నాయన. ఒక్కొక్కరి మీదకి నాయన నీ కృప దిగివచ్చునుగాక. తగ్గింపబడుతున్న ప్రతి బిడ్డ జీవితంలో నాయన హెచ్చింపు దిగివచ్చునుగాక నా తండ్రి. వారు నీ సన్నిధిలో తండ్రి దీనులై మొరపెట్టుతున్నప్పుడు నాయన, సరిచేయబడుతున్నప్పుడు నాయన పరిశుద్ధాత్ముడా అయ్యా అని బాహుబలమును చాపండి నాయన. అయ్యా వెంటనే జవాబుడు దయచేయమని ప్రార్థన చేస్తున్నా నాయన. అయ్యా ఇంకా నా తండ్రి ఎంతోమంది అయితే నా తండ్రి సరిచేయబడలేదో తండ్రి విధేయులుగా కాకుండా ఉన్నారో ఈ వర్తమానం ద్వారా దేవునికి ప్రతి బిడ్డ విధేయురాలుగా మార్చబడి కృప వెంబడి కృప యేసు నామములో పొందుకుందురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.